హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ ఎపిసోడ్ 8లో ఉన్నామండి. ఈరోజు తోటకూరతో ఒక హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ చూయించబోతున్నాను. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు మనం తోటకూర అంటేనే సాంబార్స్ లేదా ఫ్రైస్ అలాంటివి చేస్తూ ఉంటాము. కేవలం అలా కాకుండా ఈ విధంగా బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ స్నాక్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే నేను ఒక కట్టంతా తోటకూర తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు పాలాకు అలాంటివి కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చిన తోటకూర తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక కట్ట తీసుకొని బాగా వాష్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ అంతా రాగి పిండి యాడ్ చేస్తున్నానండి. ఇదైతే మీ క్వాంటిటీ అన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నమాట. తర్వాత ఇందులో 1/4 కప్ అంతా రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే చిన్న సైజ్ అంతా రవ్వ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా బాగా వాష్ చేసి సన్నగా తరుక్కున్న ఈ తోటకూరను ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. బాగా సన్నగా తరుక్కోండి. అప్పుడు చాలా బావుంటుంది. అసలు ఇందులో మనం తోటకూర వేసామని పిల్లలకి అసలు తెలియదనమాట. ఈ విధంగా యాడ్ చేసి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, ఇందులో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఈ విధంగా 3 ఒకేసారిగా మిక్సీలో యాడ్ చేసి పేస్ట్ చేసుకొని 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, జీర్ణం అవ్వడానికి కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో అయితే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి. ఈ విధంగా ఎండుమిర్చి ఈ పొడిని యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది తినేటప్పుడు. ఇక్కడైతే నేను హాఫ్ కప్ అంతా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనమైతే 1 కప్ రాగి పిండి యాడ్ చేసాం కదండీ! ఆ కప్‌లోనే హాఫ్ కప్ అంతా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేయండి. ఎక్కువగా వాటర్ అయితే ఉండకూడదండి. ఈ విధంగా ఉండాలనమాట. చపాతీ పిండిలాగా ఉండాలి. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. అసలు మనం ఇందులో ఈ విధంగా తోటకూర వేసామని అస్సలు తెలియదు. చిన్న పిల్లలైతే ఈ విధంగా తోటకూర తినడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అస్సలు ఇష్టపడరు. ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ కొత్తగా ఉంటుంది. ఇందులో అయితే ఐరన్స్, విటమిన్స్, కాల్షియం చాలా చాలా ఉన్నాయండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఇప్పుడైతే నేను కొద్దిసేపు జస్ట్ 5 మినిట్స్ వరకు అలాగే నాననివ్వాలి. మూతైతే మూసుకొని. చూడండి 5 మినిట్స్ తర్వాత చాలా చక్కగా అయితే ఇది నానిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయడమే. ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసి చేతుల్లో అయితే చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఉండలైతే ఎక్కువగా పల్చగా లేకుండా, అలాగని ఎక్కువగా లావుగా లేకుండా ఇలా మీడియంగా ఉండాలి. అప్పుడు చాలా బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందండి. మనం చేసేటప్పుడు ఈ విధంగా ఉండలు చేసుకొని ఈ షేప్‌లో అయితే తయారు చేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని మనం సిద్ధం చేసుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ పెనం మీద వేసుకొని ఇక కాల్చుకోవడమే అండి. డీప్ ఫ్రై అలాంటివి చేయకుండా మార్నింగే అండ్ హెల్తీగా ఈ విధంగా మనం పెనం మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా హెల్తీ. ఈ విధంగా మనం షాలో ఫ్రై చేసుకోవడం. ఎక్కువగా మార్నింగ్ అయితే డీప్ ఫ్రై అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఈ విధంగా డైట్ చేసేవాళ్ళు ఇంకొకటి డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎక్కువగా రెసిపీస్ చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఈ విధంగా డిఫరెంట్‌గా అండ్ హెల్తీగా చేసి తినాలి. ఇలా చేసి తినండి చాలా చాలా మంచిది. డయాబెటిక్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనం రాగి పిండి మరియు తోటకూర వేసాం కాబట్టి ఈ సింపుల్ ఐటెమ్స్‌తో ఈ విధంగా చాలా సింపుల్‌గా తయారు చేసామండి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా ఈజీగా తినొచ్చు. అసలిది ఎటువంటి క్యాలరీస్ గాని ఎక్కువగా ఉండదనమాట. ఈ విధంగా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అండ్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ అయిన ఒక బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ అండి. పిల్లలకైతే ఎక్కువగా ఈ విధంగా మనం మార్నింగ్ అయితే చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అండ్ డిఫరెంట్‌గా చేయాలి వాళ్ళకైతే. ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అందులో కూడా హెల్తీ అన్నమాట. ఈ విధంగా అన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 2 వైపులా బాగా కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఈ విధంగా 5 మినిట్స్ వరకు లేదా 10 మినిట్స్ వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని ఇక మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా బయటైతే క్రంచీగా లోపలైతే చాలా సాఫ్ట్‌గా తయారైందండి. అసలు ఇందులో మనం తోటకూర వేసామని అస్సలు తెలియదు. అంతే కాకుండా దీన్ని మనం బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచే కాకుండా ఈ రెసిపీ స్నాక్‌గా కూడా ప్రిపేర్ చేయొచ్చండి. మనం ఈవినింగ్ అంటేనే మైదా అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. స్నాక్స్ అంటేనే అలా అన్‌హెల్తీగా కాకుండా ఈ విధంగా హెల్తీగా చేసేయండి రాగి పిండితో అండ్ తోటకూరతో చాలా చాలా హెల్తీ. చూడండి లోపలైతే చాలా సాఫ్ట్‌గా చాలా చక్కగా ఉడికిందండి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల. అంతే అండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీ ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళ నుండి అండ్ చిన్నవాళ్ళ వరకు, స్కూల్ వరకు తప్పకుండా మీరు ట్రై చేయండి.
మరిన్ని ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.